హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతకంటే ఆరులు వేసుకున్న బచ్చప్పల కంటే అంతకంటే ఆరులు చేసుకుంటా పండుగ చెవలని చేసుకుంటాను. తేన ఉగాది నాడు చేసింది అవ డోలను అవ్వ వాళ్ళు అవ చేసింది నీ బచ్చాలు పడ ముద్దలు ముద్దలు గొద్దలు గొద్దలు నీ బచ్చాలు వాళ్ళ అవ శనగపప్పు తెప్పించాక వాడు కందిపప్పు తెచ్చిండట పాడు కాదు ఎంత పడేది బచ్చాలు వస్తాయా ఇంకా 3 ఏడాది అవుతుంది. ఇక ముద్దలు ముద్దలు గొద్దలు గొద్దలు పాడైన బచ్చాలు పాడువాడ. ఇక మేము ఉప్పులపల్లి అక్కడ ఆరుల కథ చెప్తే మంచి సైజు బచ్చాలు ఇచ్చాడు. మేము అందరం తింటే వాడు పట్టుకుని వాళ్ళ అవకి ఇచ్చాడు. వాళ్ళు అవ తినంటే కొడకమనం చేసుకున్న ముద్దలు ముద్దలు గొద్దలు గొద్దలు ఆరుల బచ్చలు పలతకున్నాయి, కొడక మెత్తగా కమ్మగా ఉన్నాయి. గాని మరి కింద అప్పే ఉన్నది మీద అప్పే ఉన్నది బిడ్డ నడవ పప్పటి వచ్చింది ఉంటుంది మన పిల్లలు. మన అవ్వ 15 రోజులకు పరిచయం అయింది. మళ్ళీ చేయమని బిడ్డ ఎల్లుండి అదే పండుగ. ఇక మన బొడ్డు పేరు దూరం అవుతుంది, మరి కన్నైతే దగ్గర అవుతుంది. చెట్టు దండాన్ని ఒడిచిపోయింది. కాలి వల్ల పట్టుకుని ఇద్దరు భార్య వద్దలు చూడవమ్మ మేడలుగా తున్నరే కుమ్మల పండున్నది ఉయ్యాల గౌరవమన్నా ఉయ్యాల కొట్టుకొని ఎన్ని రోజుల కన్నా రోజులు కూడా అమ్మా భవనాల ముందుకు ఇద్దరు భార్య భర్తల భవనాల ముందుకు వచ్చారు. అయినా మనిషి మరి ఇట్లా దాశోళ్ళు ఏం చెప్తాను కదా నేను మరి ఇంకా దాశోళ్ళు ఏం చెప్తాను దాసి మైక్ మింగి అయింది ఎవరిస్తున్నదో మన అచ్చ ఊరికి వచ్చావా గల పేపర్ వేసి నేనే
గల పేపర్ తావు అట్లా ఇంట్లో ఇంటికి వేరా ఆ పేపర్ అన్నా బాత్రూమ్ లో బలవలన్నా కానీ వేసేస్తా అంతేనా రేపు సార్ నేను బయలుస్తాను అడ్డపడతామని అనుకుంటారా ఏ బస్ దిగినావు ఏం చెప్తాను నన్ను రేపు చేస్తాను అల్ల విసి కొడతా అల్ల నోచే నోట్ ముక్కులు పెట్టి టై అట్లాంటిదన్నా నేను ఇట్లాంటిదన్నా నేను సంసారం నీకు నేను ఆయన దాస్తే ఇవాళ ఎందుకంటే ఇక దొరసాన్ని బట్టి మంచిగా దొరసాన బట్టి మంచిగా ఇవాళ 2 జిన్నాల మంచి దొరసాని బట్టి మంచిగా 2 జీవుల మనిషి ఉంటారు. ఓ నీకేనయ్యొద్ది ఎందుకంటే ఓ జీవి అయినా ఓ జీవి ఉంటుంది ఓ జీవి అయినా ఓ జీవి ఉంటుంది. మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడు. సౌండ్ వస్తలేదు. మైక్ దగ్గర పెట్టుకోరు. సౌండ్ వస్తలేదు. నేను అనుకుంటా మావాడు నడుస్తాడు. సౌండ్ పెట్టానా సరే ఎవరన్నా రాదు మాత్రం అయినా కానీ గోవర్ధన మరదనానికి వచ్చి వేడి వెళ్ళిపోతున్నానే
వెళ్ళండి రాజమేలు వెళ్ళండి గోవర్ధన మరదరానికి వచ్చిన రానే వచ్చినాడా అమ్మా రామ రామ అంటాడా రజమేలో తున్నాడా అమ్మా దేవదేవ అంటాడా దశమేలో తున్నాడా రాజు మాత్రమే నేను రామ రామ అంటే రాజ్యం వెళ్తాడు దేవి అంటే దేశం వెళ్తా ఉన్నాడేమి మరి నీలాడి కన్నే మరి పలం నిన్న తల్లి కనుక నాటి వారికి సత్యాన్ని కలగైతే ఇలా నాటి వారి పాపాన నెలలో ఉన్నాం పలం నిన్న తల్లి కనుక నీవే తిరిగి బాధపడబట్టరా మనిషి ఏ దగ్గర మనిషి పంజాబ్ డ్రెస్ మొత్తం ఖరాబ్ చేస్తుంది పప్పు చారు మటను తలకాయ పక్క ఫుల్ బాటిల్ नवगा కింద ఆపే అంత ఏంద్రా ఏం చెప్తామంటే నీకు నెరికినారా మంచిగా ఇలా ఉప్పు కలిసే పప్పు కలిసే అల్లం కలిసే అల్లి కలిసే అన్ని తీరు కలిసే నెరికిరా నీకేం మద్రాసుందరి సువర్ణయ్యారే నూకాలు బొక్కకు ఒకరించగే రవయ్యారే మద్రాసుందరి సువర్ణయ్యారే మైబాకు ముద్దాలు మరివారి మింగే రవయ్యారే ఎట్లున్న మనసులో బలమైన తిండి తినాలంటారు బలమైన పండ్లు తినాలంటారు రాసి ఇంకా మైదాకు ముద్ద పాడవాడు ఎట్లుండేనవ్వా అట్లా తల్లి అట్లా కాదు మైదాకు ముద్దలు అంటే ఎర్ర బొమ్మాయిలు ఎక్కువ ఉంటాయి నీవు పుట్టవే బిడ్డైనా కొడుకైనా అని తెల్లనే ఉడతారు బొమ్మాయి మిఠాయి ఉడతారు ఎందుకంటే బొమ్మాయి మిఠాయి తింటే ఎర్ర తెల్ల ఉడతారవా తెల్ల ఉడతారు ఎర్ర ఉడతారు అంటారా బిడ్డ ఈ
తెల్లగుండు లవరంతా బొమ్మాయి బొమ్మాయి బిడ్డ తెల్ల వచ్చిల్లారా బిడ్డ రాజా కొడుకు జర కర్రే వచ్చిండు. అట్లా తల్లి అట్లా కాదు వాడు ఏం తిన్నాడంటే వాళ్ళ అవ్వ కడుపులు ఉన్నప్పుడు వాడు పొక్కు తిన్నాడట కొత్తపురం తిన్నాడట చిల్లాన్న రాయనట గంక వరకట నల్లా పుట్టిండవా బిడ్డానికి ఏం పర్వాలేదు అని నవరాత్రి అందరూ ఏర్పాటు చేసినమ్మా. మనిషి అన్నట్టే అట్లా నువ్వు ఇట్లా పాడగా అయితే కానీ మన దొరసాని కొడుక బిడ్డ చూడే. అయ్యో మన దొరసాని వండేసింది. మేక పిల్లే కమల పిల్ల నా దగ్గర అయితే మొగపోలే కదా మొగడే. అయ్యో నాకు అయ్యో మూల్యం పోతుందావా నీకేమన్నా ఎరికేనా ఎవరికాయలు లెక్క మళ్ళక్క సమ్మక్క సారక్క కూడా పట్టుకుని బోరింగ్ కాడికి పోతారు. వచ్చింది మళ్ళీ బోరింగ్ కాడికి బోరింగ్ కాడికి పోతారు అప్పుడు వాడతారు దోస్తాన్ని కొడుక బిడ్డ ముళ్ళంతా వేనట్టు ఒక్కవేళ కొడుకు ఇస్తే ఓ దొరసాని మోడే దొరసాని మోడే పిల్లాడు సరే
మాత్రం దాచువాళ్ళు మాత్రం తెలివైన పిల్లలు వాతావాని అరే మరి వచ్చిన మంత్రసాలు తల్లి మైల వాపిల్ల పిల్లల మైల వాపిల్లు కడి తలచి కన్నతల్లి చేతికి ఇచ్చింది అవా నీలాగనే నీ కొట్టు పేరు దూరమైన కన్నతల్లి దగ్గర అయింది అన్నారు మరి కన్నతల్లి నీలాగనే ఇద్దరి పిల్లల బాబా కట్టుకున్నది నా పుణ్యం నాకు ఇద్దరు కమల జీవించిల్లు లేక చక్కని కొట్టుకొని రేపటి కళ్ళ కర్మ తక్కువ నా ప్రాణం పోయిన నా కొడుకు ఎడ్డోడైన బుద్ధుడైన జీవన వరకు ముందు నుంచి ధర్మంగా దానం చేసుకుంటాడు నా బిడ్డ ఎడ్డైన కొట్టిన నేను చచ్చినాడు నా పేడ కుమ్మట్లో నా పాట వాడుద్దమ్మా చిన్న పిల్లగా ఉన్న ప్రేమదేవుడి కన్నత్తాన్ని నీళ్ళని కన్నా ఏడేడి మేడల చూడమమ్మా సంబరపడుతున్నది సిరియలుగించే గంటలు గంటలు కడితే రోజులు రోజులు కడితే వారాలు వారాలు కడితే నెలలు నెలలు కడితే ఏడాదిలో ఉంటారే అవ్వా 3-5 రోజుల నాడు ఇంట్లో ఉన్న దాసి వాళ్ళు తల్లికి తానం పోసి పిల్లల తానం పోసి మైలవతం మారవసరం కట్టిందే అవ్వా పుట్టు వల్ల వాటిలే అవ్వా కర్మలు కర్మలకి
ఏర్పడంటారమ్మా మాడు భూమి కట్టినాడు 3 పండుగలు అయితే పుట్టినాడు పురుడు ఏళ్ళ తిరిగినాడు పెళ్లి వేయాలి సచ్చినాడు చాలా పండుగ 11 రోజుల పండుగ అంటారమ్మా 21 రోజుల నీళ్ళకి రంగ వెళ్ళి ముగ్గు వేసింది నా భర్త రావాల బ్రాహ్మణ వెళ్ళిపోయారు నా బిడ్డ పేరు పెట్టుకో నా కొడుకు పేరు పెట్టుకోవాలన్నా అని చిన్న తల్లి నీలారి నన్న తల్లి నీలారి చూడు పిల్లలకి రంగ వెళ్ళి ముగ్గులు ఎదిగి భర్త రాగలికి ఏమన్నా చూస్తా ఉన్నదమ్మా తన భర్తకు వర్ధన మహారాజుకు మాత్రం చెప్పిన్నాడు బంధువుని పట్ల బ్రాహ్మణ తీసుకొని ప్రాణం ముందు కచ్చివాడి కన్నా నీళ్ళ కన్నా వచ్చిన బ్రాహ్మణ కన్నా తుడి కూర్చున్న కుడిచి వేసి ఉరగ మెత్తనేసిందే అవ్వా వచ్చిన బ్రాహ్మణుల కూర్చున్న కృషిని వేసి ఉరగ మెత్తలు వేసాడు కూర్చోండి బ్రాహ్మణయ్య కృషిరా పైన మీరే ఉరగండి బ్రాహ్మణయ్య ఉరుగు మెత్తల పైన ఇవాళ వరకునేమి అంతా మన బామర్దులేనా అయ్య నీ పేరేందా ఆయన చూసి పిత్తల సూర్యనారాయణ పంతులు ఉంటారు చూడకపోతే ఆయన మందిరం పడుతుంది చూసినాక రచిస్తుంది అయ్యా నీ పేరేందా ఆయన నా పేరంటవా అన్నట్టుగా నా పేరు డబ్బా రేఖన సుబ్బారావు అంటారు నీకు అదే ఊరవాడు పడిపోయింది అయ్యా నీ పేరేందా ఆయన నా పేరు వెంకన్న అంటారు నీ పేరేందా ఆయన గుండం అరగుండం లింగం అదే వాళ్ళే లింగం ఎక్కడ అలింగం ఎక్కడ లింగం ఎన్నది అరలింగం ఇక్కడ స్టే ఆట ఆడుతుంది అరలింగం మీరు బ్రాహ్మణసేనా అయ్యా మేము బ్రాహ్మణసే ఏమైతే నీకు మా వదినైతే నాకు వదినైంది మా మరిది నాకు పెనం లేదు నాకు మొగలు లేదు సరే మంచిది వాడికి పెన్ను లేదు దానికి మొగలు లేదు అయ్యా ఓ నీకు డౌట్ వచ్చిందా రాదు అయ్యా అయితే మా అత్తగారు సంపాదించే 2 ఎకరాల భూమి ఉండే చెరెకరం మా మరిదికి ఎకరం నాకెకరం ఆయన బాయికాడు పోయి అంటే మందులో గట్టి వచ్చి వచ్చిండు ఆ గుడ్డ 2 ఎకరాల గుడ్డ ఒక్కడే చేసి వచ్చిండు ఇంత పనికి వస్తా తాత మనడానే ఇంటికి వచ్చినాక ఏం చేసిన 2 మంది తడక మీకేసిన ఇల్లంతా ఒకటే చేసినారు అమ్మా నీ మొగుడు పిల్లలు నీకు నాకు అప్పుడు ఇద్దరు ఆ కొడుకు బిడ్డ కొడుకో బిడ్డ ఇద్దరు మళ్ళీ మీరు తిరిగేసినాక నీకేమన్నా భార్య ఉన్నప్పుడు నాకు ఇద్దరు బిడ్డలు మరి మళ్ళా మీ ఇద్దరం కొన్నాక మళ్ళీ ఇద్దరు నీ అబ్బాయి ఏ పంట పండకు నీ పంట మాత్రం బాగా పండిస్తారా మీరు సరే పండి బిడ్డ ఏంటో అయ్యా శుభమ్మ అయ్యో గబ్బమ్మ అయ్యా బ్రాహ్మణయ్యా శ్రేయాల పేరు పెట్టి వెళ్ళడా ఆ పిల్లల జన్మనామం వస్తే ఏమని వస్తుందమ్మా నీ ఊరు పేరు రాళ్లాపురి దేశము రత్నాపురి గ్రామము నీ భర్త పేరు నీ గోవర్ధన మహారాజు నీ పేరు నీ లారిగన్ని చక్కని పేరు నీ కొడుకు పేరు జన్మనామం వచ్చే పేరు విడదలమ్మా నీ కొడుకు పేరు సుమిత్ర మహారాజు బిడ్డ పేరు రతనావల్లి రామరామ నీ బిడ్డ రతనావల్లి రామరామ సక్కల పేరు పెట్టిన బ్రాహ్మణయ్య
నీ కొడుకు పేరు సుమిత్ర మహారాజు నీ బిడ్డ పేరే రత్న వెళ్ళి ఉన్నదమ్మా నైనా బ్రాహ్మణయ్య లోకులు పెట్టిన పేరు మాకు నచ్చిన పేరు పెట్టినావయ్యా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.